మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రవక్తల పుస్తకాలలో యోనా గ్రంథం చాలా ప్రత్యేకమైనది. యోనా ఇంకా ప్రత్యేకమైనవాడు. సాధారణ ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటల సంహారమే యోనా గ్రంథం. యోనా గ్రంథం నిజంగా ప్రవక్తల మాట మీద దృష్టి పెట్టదు. తన శత్రువులను ప్రేమించినందుకు తన దేవుని మీదే కోపం తెచ్చుకునేటువంటి ప్రవక్త గురించిన ఒక విధ్వంసకరమైన ఒక చరిత్ర యోనా చరిత్ర. ఈ అద్భుతమైనటువంటి కథనాన్ని యోనా గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చాడు. యోనా గ్రంథం మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లెంత్ ఎక్కువ ఉన్నా సరే వీడియోని పూర్తిగా చూడండి. యోనా గ్రంథం మొత్తం వివరించడం జరిగింది. యోనా గ్రంథంలో ఉన్న సారాంశం కానీ, దానిలో ఉన్న దేవుని అద్భుతాలు కానీ, ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పూర్తిగా చూడండి. యోనా గ్రంథంలో 4 ముఖ్యమైనటువంటి విభాగాలుగా మనం విభజించవచ్చు. స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను. అసలు ముందు యోనా ఎవరు? యోనా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తి, ఒక దేవుని ప్రవక్త, ఆసక్తికరమైన వ్యక్తిగా కనబడతాడు. అమిత్తయి కుమారుడు. ఇజ్రాయేలు యొక్క నార్థన్ కింగ్డంలో, ఇజ్రాయేలు ఉత్తర రాజ్యంలో గలిలయ పట్టణం దగ్గర గాత్ హేఫర్ అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు అని 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. వాస్తవానికి యోనా 2వ యెరోబోము పాలనలో ఉన్నప్పుడు ఇజ్రాయేలు భూభాగం యొక్క విస్తరణ ముందుగానే ప్రవచించిన వ్యక్తి. 2వ రాజుల గ్రంథం 14:25 వాక్యం ప్రకారం ముందుగా ప్రవచించిన వ్యక్తిగా యోనా మనకు కనబడతాడు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం మొదటి భాగంలో ప్రవక్త అయినటువంటి ఆమోసుకు ముందు యోనా ఇజ్రాయేలు ఉత్తర తెగలకు సేవ చేసి ఉండేవాడు అని ఊహాగానాలు ఉన్నాయి. ఓబద్యా, హబక్కూకు, నహూము లాంటి ప్రవక్తలు ఇజ్రాయేలు శత్రువులపై దేవుని తీర్పు మీద దృష్టి సాధించినటువంటి చోటనే యోనా పశ్చాత్తాపం చెంది చివరికి ఇజ్రాయేలు యొక్క గొప్ప విరోధులతో ఒకరైనటువంటి శక్తివంతమైన అజీరియన్ సామ్రాజ్యానికి రక్షణ అందించగలిగాడు, రక్షణ సందేశాన్ని అందించాడు. అయితే యోనా గ్రంథం ప్రకారం అలాంటి సందేశాన్ని అందించడానికి ఇష్టపడలేదు. అతను మొదట్లో నినివేకు వెళ్ళడానికి పూర్తిగా నిరాకరించాడు, వద్దనుకున్నాడు. అందుకే తప్పించుకుందామనే ప్రయత్నం చేశాడు. నినివే పట్టణం గురించి చూస్తే, నినివే పట్టణాన్ని ఎంత దుష్టత్వం గల పట్టణంగా చేసిందేంటి, అసలు ఏం జరిగింది అని క్లియర్గా మనం చరిత్ర అంతా తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వం 760 ప్రాంతంలో అష్షూరు ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడానికి దేవుడు యోనా అనేటువంటి ప్రవక్తను ఎన్నుకున్నాడు. యోనాను నినివేకు పిలిచాడు. ఆ సమయంలో నినివే పట్టణం అనేది అసీరియన్ సామ్రాజ్యానికి రాజధాని. సామ్రాజ్యానికి రాజధానిగాను ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటిగా కూడా ఉంది. నిజానికి ఈ నగరం ఎంత పెద్దగా ఉంటుంది అంటే, యోనా గ్రంథం 3:3 వాక్యం ప్రకారం నగరం యొక్క చివరి నుంచి ఇంకొక చివరికి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. అంతేకాదు 3 రథాలను ఉంచడానికి ఎంత వెడల్పైతే ఉంటుందో అంత వెడల్పు ఉన్నటువంటి 100 అడుగుల గోడలు, నగరం చుట్టూ కూడా 60 అడుగుల లోతుతో కూడినటువంటి సెటప్ అనేది చేశారు. అంత సెక్యూరిటీ కలిగినటువంటి నగరంగా 20 సంవత్సరాల వరకు ఎవరు ముట్టుకొని ఎంత దాడి చేసినా తట్టుకునేటువంటి సామాగ్రితో ఉన్నారు. నినివే పట్టణం అస్సీరియా సామ్రాజ్యం యొక్క శక్తి, అషీరియా శక్తి యొక్క కేంద్రంగా నినివే పట్టణం ఉంది. ప్రవక్త అయిన నహూము గారు చెబుతారు. నహూము గ్రంథం 3:1 వాక్యం ప్రకారం నినివే గురించి చెబుతారు. నినివే పట్టణం అనేది రక్తపాత నగరంగాను, పూర్తిగా అబద్ధాలతోనూ, దోపిడీలతోనూ, దొంగతనాలతోనూ, వ్యభిచారంతో నిండిపోయింది. దాని దోపిడీ ఎప్పటికీ పోదు అని వర్ణించాడు. అయితే ఈ నినివే పట్టణాన్ని నిమ్రోదు స్థాపించాడు. ఆదికాండం 10:6-10 వాక్యాలు చూస్తే, నోవాహు మునిమనవడైనటువంటి ఆ వంశంలో వచ్చినటువంటి నిమ్రోదు అనేవాడే ఈ పట్టణాన్ని స్థాపించాడు. అష్షూరు యొక్క శక్తిగాను, అష్షూరు యొక్క విజయంగాను ఉంది. కత్తి ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ప్రపంచ సూపర్ పవర్గా మారింది అష్షూరు సామ్రాజ్యం. దానికి ప్రాణంగా మారింది నినివే పట్టణం. అయితే యోనా కాలంలో అష్షూరీయులు కూడా ఇజ్రాయేలుకు శత్రువులుగాను, ఇజ్రాయేలు మీద దండయాత్ర చేయడానికి, దాడి చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. నినివే పట్టణస్థులు కూడా క్రూరమైన వారు. నినివే పట్టణం యూదులకు చాలా ప్రమాదకరమైన ప్రాంతంగాను, దేశంగాను మారిపోయింది. అయినప్పటికీ కూడా క్రీస్తు పూర్వం 760లో దేవుడు తాను ఎంచుకున్నటువంటి ప్రవక్త అయిన యోనాను నినివే ప్రజలకు సందేశం అందించమని పంపిస్తాడు. అదే ప్రజలు ఇజ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని జయించి బంధించారు, యూదులను హింసించారు. అలాంటి యూదుల మధ్యకి ఎలాంటి సందేశం? అలాంటి యూదులతో అలాంటి నినివే పట్టణస్థులు క్రూరులు, మూర్ఖులు, దుర్మార్గులు, వ్యభిచారులు, ఇలాంటి వారి దగ్గరికి యోనా ప్రవక్తను పంపించి వారికి రక్షణ అందించమని, రక్షణ సువార్త చెప్పమని యోనాను పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడి నుంచి యోనా ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. యోనా గురించి ప్రాముఖ్యమైన 4 సంగతులు నేర్చుకోవాలి. సో 4 విషయాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. 4 చాలా ప్రాముఖ్యమైనవి. యోనా జీవితం మొత్తాన్ని తెలియజేసేవి ఈ 4 విషయాలు. దానిలో మొదటిది, యోనా దేవుడి నుంచి పారిపోతాడు. అసీరియన్ సామ్రాజ్యానికి రాజధాని నగరము, ఇజ్రాయేలు యొక్క బద్ధ శత్రువు అయినటువంటి నినివే పట్టణంలో చెడు గురించి, అన్యాయం గురించి వ్యతిరేకంగా ప్రకటించమని, రక్షణ సువార్త వారికి అందించమని దేవుడు ఆజ్ఞాపించడంతోనే యోనా ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. తనకు ఇష్టం లేని, బద్ధ శత్రువులుగా చూసేటువంటి నినివే పట్టణస్థులకు రక్షణ సువార్త అందించడానికి వెళ్ళడం అనేది అతనికి ఇష్టం లేదు.
తూర్పుగా ఉన్న నినివే పట్టణానికి వెళ్ళడానికి బదులు యోనా వ్యతిరేక దిశలో పరిగెత్తుతాడు. దేవుని నుంచి దూరంగా పరిగెత్తుతాడు. దేవుని మాటకు దూరంగా పరిగెత్తుతాడు. ఎందుకు అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. అయితే యోపా అనేటువంటి ప్రాంతానికి వచ్చి తర్షీషుకు పారిపోవడానికి సిద్ధపడతాడు. బైబిల్లో యోపా అనేది ఎక్కడుంది అని చూస్తే దేవుడి నుంచి పారిపోయి నినివేకు వెళ్ళవలసి రాకుండా తప్పించుకోవడానికి యోనా చేసిన ప్రయత్నంలో బైబిల్ మనకు ఒక విషయం చెబుతుంది. యోనా యొప్పేకు వెళ్ళి అక్కడ ఒక ఓడరేవుకు వెళ్ళి ఓడను కనుగొంటాడు. ఛార్జీ చెల్లించిన తర్వాత ఓడ ఎక్కి దేవుడి నుంచి పారిపోవడానికి తర్షీషు ప్రయాణమవుతాడు అని యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో మనకు తెలుస్తుంది. ఈ యొప్పా ప్రాంతం అనేది మధ్యధారా తీరంలో ఒక ముఖ్యమైనటువంటి యూదులకు చెందినటువంటి యోధా ఓడరేవు. జెరూషలేముకు 40 మైళ్ళ దూరంలో ఉంటుంది యొప్పా అనేటువంటి ఓడరేవు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు మొదటి ఆలయాన్ని గాని, యెజ్రెయేలు ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2వ ఆలయాన్ని గాని నిర్మించడానికి లెబనాన్ నుంచి ఈ చెక్క సామాగ్రి గాని, కలప గాని, సామాగ్రి గాని తెచ్చినటువంటి ఓడరేవే ఈ యొప్పా అనేది. యోనా నినివే వెళ్ళడానికి ఈశాన్యంగా 530 మైళ్ళ దూరం ప్రయాణించాలి. కానీ అది వద్దనుకుని నైరుతిగా వచ్చి యొప్పా ఓడరేవుకు పారిపోతాడు. అక్కడ అతడు స్పానిష్ తీరంలో ఉన్నటువంటి తర్షీషు ఓడ ఎక్కుతాడు. అలా తర్షీషు ఎందుకంటే సముద్రం మీదుగా వ్యతిరేక దిశలో 3000 మైళ్ళ కంటే ఎక్కువ దూరం ఉంటుంది కాబట్టి. ఇక్కడ యోనా ఎందుకు నినివే వెళ్ళను అంటున్నాడు, ఎందుకు పారిపోతున్నాడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే యోనాకు సామర్థ్యం లేదని కాదు, యోనాకు చేత కాదని కాదు, సువార్త ప్రకటించలేనని కాదు, అలాగే ఇజ్రాయేలుకు శత్రువులైనటువంటి వారు పగచూపుతారని కాదు, ఆ నినివే పట్టణస్థులకు గాని అష్షూరీయులకు గాని భయపడి కూడా కాదు. ఇక్కడ విచిత్రమైన విషయం, దేవుడు తన శత్రువులను ప్రేమించి కరుణ చూపిస్తాడేమో అనేటువంటి భయం. అంటే ఎంత కఠినాత్ములైనా దుర్మార్గులైనా దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి వారిని క్షమించి వారిని రక్షణలోకి తీసుకుంటారేమో అనే భయం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. నీవు కృపగల దేవుడవని, దయగలవాడవని, దీర్ఘశాంతుడవని, ప్రేమగలవాడవని, విపత్తును కాపాడకుండా పశ్చాత్తాపడే దేవుడవని నాకు తెలుసు. నా ప్రభువా, నా ప్రాణాన్ని తీసివేయి, ఎందుకంటే బ్రతకడం కంటే చనిపోవడం మేలు. కానీ వారిని మాత్రం క్షమించాలని మాత్రం కోరుకోలేదు. తాను శత్రువులుగా భావించే వారికి కూడా అదే దయ, అదే ప్రేమ, అదే కరుణ చూపించాలి అనుకోవడం యోనా ఇష్టపడలేదు. కాబట్టి దేవుని సేవకుడు తన దేవుని నుండి పారిపోవడానికే ప్రయత్నం చేస్తాడు. తార్షీషుకు వెళ్ళాలనుకుంటాడు. అన్యులతోనూ అన్యమత నావికులతోనూ నిండిపోయిన వాడ ఎక్కుతాడు. ఆ వాడ ఎక్కి తార్షీషుకు వెళ్ళడానికి ఆ వాడ క్రిందకు వెళ్ళి నిద్రపోతాడు. అలా తార్షీషుకు పారిపోతున్న యోనాను మేలుకొలపడానికి ఒక పెద్ద తుఫానును పంపించాల్సి వస్తుంది. నావికులు పూర్తిగా మేలుకొని ఏమి జరుగుతుందో చూస్తారు. చుట్టూ కూడా బీభత్సమైన తుఫాను, గాలి, అలజడి ఇదంతా జరుగుతూ ఉంటుంది. వారు దైవిక శక్తి పనిచేస్తుందని గ్రహించి ఈ తుఫానుకు సమస్యలకు కారణమేంటి అని వారు పాచికలు వేసుకుంటారు. అయితే నిజమైనటువంటి కారణం యోనా అని తెలుసుకుంటారు. అలా తెలుసుకుని యోనాను ప్రశ్నించినప్పుడు యోనా మాట చెబుతాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం, నేను హెబ్రీయుడును, సముద్రాన్ని మరియు భూమిని సృష్టించిన దేవుణ్ణి యెహోవాను ఆరాధిస్తాను అని చెబుతాడు. నావికులు యోనాను ఏమి చెయ్యాలి అని అడుగుతున్నప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వాక్యాలు చూడండి. ఈ తుఫాను నా వల్లే వచ్చింది, నా గురించే వచ్చింది, కాబట్టి నన్ను సముద్రంలోకి విసిరేయండి, అలా విసిరి పాడేయండి అని చెబుతాడు. ఆ నావికులు చాలాసేపు ఆలోచించుకుని నావికులు దాన్ని అంగీకరించి యోనాను సముద్రంలోకి తోసేశారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా సముద్రం ప్రశాంతంగా మారిపోయింది. నావికులు ఆ విపత్తు నుంచి తప్పించుకుంటారు. అయితే ఇప్పుడు యోనా దేవుని మీద కోపమిచ్చాడు. దేవునికి యోనాకు మధ్య అంతగా బాలేదు. కాబట్టి యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. యోనాను మింగడానికి యెహోవా ఒక పెద్ద చేపను ఏర్పాటు చేశాడు. యోనా 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు ఆ చేప కడుపులో ఉన్నాడు. దేవుడి నుంచి పారిపోతున్నటువంటి యోనాను మరలా ప్రిపేర్ చేయడానికి ఒక సముద్రంలో ఒక పెద్ద చేపను వాడుకున్నాడు. ఇక రెండో విషయం, యోనా గురించిన రెండో విషయం ఏంటంటే చేప లోపల యోనా చేసిన ప్రార్థన. నినివే నుంచి తప్పించుకోవాలి అనేటువంటి యోనా ప్రణాళికను దేవుడు భగ్నం చేశాడు. నీటితో కూడినటువంటి సమాధి వంటిది ఒక పెద్ద చేప కడుపుని అందించడం ద్వారా సాధారణ పరిస్థితుల్లో కూడా, అత్యవసర పరిస్థితుల్లో కూడా నీటిలో ఉన్నా చనిపోతాం, చేప కడుపులో ఉన్నా చనిపోతాం. అది ఒక ఖచ్చితమైన మరణం. కానీ ఈ కథలో మాత్రం ప్రతీదీ కూడా యోనా విషయంలో తలకిందులైంది. యోనాను మింగిన ఆ చేప కడుపులో ఉన్న యోనాకు మరణం సంభవించకుండా తిరిగి జీవించడానికి అవకాశం వచ్చింది. యోనాను సిద్ధపరిచింది ఆ 3 రోజులు. యోనాను ప్రిపేర్ చేయడానికి, మెంటల్గా, ఫిజికల్గా మరలా దేవుని సేవ చేయడానికి ఆ 3 రోజులు ప్రిపేర్ అవ్వడానికి చేప కడుపు ఉపయోగపడింది. చేప కడుపులో ఇరుక్కుపోయిన యోనా ఒక ప్రార్థన చేస్తాడు.
అయితే చేప కడుపులో యోనా చేసిన ప్రార్థన అది సాధారణమైన విషయం కాదు. కానీ దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని బట్టి. యోనా చేసిన ప్రార్థనలో క్షమాపణ ఉంది. తను చేసిన తప్పులకు పాపాలకు కూడా క్షమించమని అడగటం, అలాగే కృతజ్ఞత కూడా ఉంది. తనను ఈ దేవుడు విడిచిపెట్టకుండా తనను ఇంకా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. అలా యోనా ఎప్పుడైతే మారాడో, దేవుణ్ణి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే యోనా లోపల ప్రిపేర్ అయ్యాడో, యోనా చేసిన ప్రార్థన వల్ల ఆ యోనా పవర్ఫుల్గా చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితం ఏం జరిగింది అంటే యోనా మరలా కొత్తగా జీవించడానికి, కొత్తగా ఆలోచించడానికి అవకాశం అయ్యింది. అంతేకాదు, దేవుడు ఆజ్ఞాపించిన విధంగా యోనాను పొడి నేల మీద ఆ చేప కక్కేసింది. యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే చేప యోనాను ఒక ఎండిన నేల మీద వాంతి చేస్తుంది, కక్కేస్తుంది. నీటిలో, సముద్రంలో ఎక్కడో అట్టడుగున పెద్ద చేపగా జీవిస్తున్న ఆ జలచరం కేవలం యోనా కోసమే సముద్రపు ఒడ్డుకొచ్చి యోనాను పొడి నేల మీద వాంతి చేసి అతన్ని బయటకు రప్పించిన తర్వాత చేప మరల సముద్రంలోకి వెళ్ళిపోతుంది. చేప కడుపులో బలంగా సిద్ధపడి ప్రార్థించిన యోనా ఈసారి ప్రయత్నం మొదలు పెడతాడు. ఇప్పుడు మూడవ విషయం, యోనా గురించిన మూడవ విషయం యోనా ప్రసంగం, నినివే పశ్చాత్తాపం. యోనా చేసినటువంటి పరిచర్య గురించి దేవుడు యోనాను నినివేకు వెళ్ళి అక్కడ బోధించమని ఆజ్ఞాపించాడు, రక్షణ సువార్త అందించమని ఆజ్ఞాపించాడు. అతను దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాడు. నినివే నగరం ఒక పెద్ద నగరమని, దాని గుండా నడవడానికి రోజులు పట్టింది అని మనకు తెలుస్తుంది. యోనా దేవుని ఆజ్ఞను పాటించి నినివేకు ప్రయాణించి ఆజ్ఞాపించిన విధంగా ప్రజలకు అన్నీ కూడా ప్రకటిస్తూ పశ్చాత్తాపడమని చెబుతాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 4 వాక్యాల ప్రకారం. 4వ వాక్యం చూడండి. 40 రోజుల తర్వాత నినివే నాశనం చేయబడుతుందని యోనా ప్రకటించాడు. అక్కడ నినివే పట్టణస్థులు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం చేశారు, ఏం జరిగింది, యోనా ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రకటనలు చేశాడు అనే విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిగా, దీనిలో కూడా చాలా అమోఘమైన సంగతులు ఉన్నాయి. ఈ సంగతులన్నిటినీ ఒక వీడియో ద్వారా నేను చేశాను. నినివే పట్టణంలో చేసిన ఉపవాస ప్రార్థన అని ఒక వీడియో చేశాను. ఖచ్చితంగా ఆ వీడియోను చూడండి, చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. నినివే పట్టణస్థులంతా కూడా యోనా చెప్పినటువంటి మాటలన్నీ కూడా, హెచ్చరికలన్నీ కూడా లక్ష్యపెట్టి దేవుణ్ణి విశ్వసించి దుష్టత్వం నుంచి తప్పించుకున్నారు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం. 3వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. వారు ఏమి చేశారో, పశ్చాత్తాపడిన వారికి దేవుడు నాశనాన్ని వారిపై తీసుకురాకుండా ఎలా తప్పించాడో అనే విషయాన్ని మనం చూస్తాం. ఇది మూడవది. ఇక 4వ విషయం, యోనా తన శత్రువులను ప్రేమించినందుకు దేవుణ్ణి ఎదుర్కొంటాడు. అంటే ఇప్పటి వరకు దేవుడు చేయమన్న పని యోనా చేశాడు, కానీ అలా శత్రువులను, ఇష్టం లేని వ్యక్తులను దేవుడు కాపాడాడు, రక్షణ అందించాడు. కాబట్టి దేవుడి మీద కోపం వస్తుంది. చేప కడుపులో ఒక గొప్ప ప్రార్థన చేస్తే యోనా ఇప్పుడు కోపంగా తన 2వ ప్రార్థన చేస్తాడు. అతను మొదటి అధ్యాయంలో దేవునికి ఎందుకు పారిపోయాడో చెబుతాడు. భయపడి కాదు, దేవుడు దయగలవాడు కాబట్టి భయంకరమైనటువంటి నినివే ప్రజలను క్షమించడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు అని, వారిని క్షమిస్తాడేమో అనేటువంటి ఆలోచనతోనే అక్కడికక్కడే నన్ను చంపేయి అన్నంత మాట మాట్లాడతాడు. మరలా ఇప్పుడు సువార్త ప్రకటించిన తర్వాత కూడా కోపం వచ్చి మరలా నన్ను చంపేయమంటాడు. మరలా చావు గురించి మరలా మాట్లాడతాడు. అలా 2 ప్రార్థనలోనూ కూడా తన కోపాన్ని చూస్తాం. దేవునితోనే కోపమించి విభేదానికి దిగడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు కొన్ని ప్రశ్నలు యోనాను అడుగుతాడు. యోనాను దేవుడు అడిగిన ప్రశ్నలకు యోనా మౌనంగా సమాధానం లేక ఉంటాడు. అయితే దేవుడు వేసిన ప్రశ్నలను పట్టించుకోకుండా ఏమి జరిగిందో చూడ్డానికి ఈయన సువార్త ప్రకటించాడు. నినివే పట్టణస్థులు మారుమనసు పొంది ఉపవాస ప్రార్థనలు చేయడానికి సిద్ధపడ్డారు కదా, వారి పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి ఆ నగరం యొక్క వెలుపల సమీపంలో ఒక కొండపైన గుడారం వేయడానికి వెళ్తాడు. అక్కడే గుడారం వేసి నివసించి చూస్తాడు. బహుశా నినివే వాసులు తమ పశ్చాత్తాపడి చివరికి వారి హృదయాలు కాల్చబడతాయి, దేవునిలో రగల్చబడతాయి. కొండ మీద వేసుకున్న ఆ గుడారం దగ్గర దేవుడు యోనాకు నీడ ఇవ్వడానికి ఒక ద్రాక్ష మొక్కను అందిస్తాడు. అది అతనికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు ఆ మొక్కను తినడానికి ఒక చిన్న పురుగును కూడా పంపిస్తాడు. యోనా తన నీడను కోల్పోయి మరలా చాలా కోపం వచ్చేస్తుంది. నీడనిచ్చే ద్రాక్ష చెట్టును మరలా పురుగుతో ఎందుకు నాశనం చేయడని మరలా కోపం వస్తుంది. మళ్లీ కోపంగా ఉంటాడు. ఎండ వేడిలో యోనా మళ్లీ దేవుడు తనని చంపమని మళ్లీ అడుగుతాడు. దేవుడు యోనాను తన కోపం సమర్థించబడుతుందా అని మరలా 2వసారి అడుగుతాడు. యోనా మరలా విసుక్కొని ఖచ్చితంగా నన్ను చచ్చిపోనివ్వండి అని అరుస్తాడు. అవే యోనా గ్రంథంలో చివరి మాటలు. యోనా గ్రంథంలో చివరి మాటలను దేవుడే చెబుతున్నాడు. ఆ ద్రాక్ష తోట నీడను గురించే దేవుడు యోనాకు బుద్ధి చెప్పి
ద్రాక్ష తోట సంఘటన యోనాకు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనకు తెలియచేయబడింది. తాను ఒక రోజు మాత్రమే ఆస్వాదించిన ఎండిపోయిన ద్రాక్ష తోట గురించి అతను పూర్తిగా భావోద్వేగానికి గురైపోయాడు, బాధపడ్డాడు, కోప్పడ్డాడు, చనిపోవాలన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, మానవులు ద్రాక్ష తోట కంటే, ఈ ద్రాక్ష చెట్టు కంటే విలువైన వాళ్ళు కాదా అని. దారి తప్పిన వేలాది మందితో నిండిపోయిన నినివే నగరం పట్ల దేవుడు అదే భావోద్వేగాన్ని, అదే జాలిని చూపిస్తాడు. శత్రువుల మీద, మానవుల మీద దయ చూపడానికి దేవుడు యోనాను అనుమతించాడు అనేటువంటి మొరాలిటీతోనే యోనా గ్రంథం అనేది అక్కడతో ముగుస్తుంది. దేవుడు ఎంత వాత్సల్యం, కరుణావాత్సల్యం కలిగిన వాడు అంటే, ఎంత ప్రేమ దయ కలిగిన వాడు అంటే, చాలా విస్తృతమైనటువంటి పాపాల్లో ఇరుక్కుపోయి కూరుకుపోయినటువంటి నినివే పట్టణస్థులను కూడా దేవుడు మార్చాడు, వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతటి పాపులు, ఎంతటి దుర్మార్గులు, ఎంతటి శత్రువులైనప్పటికీ కూడా, ప్రవక్తకు శత్రువు అయినప్పటికీ కూడా వారిని క్షమించగలిగాడు దేవుడు. అలాంటి ప్రేమ వాత్సల్యతను, దయను చూపించేటువంటి ఒక విషయాన్ని చెప్పడానికే యోనా గ్రంథం ద్వారా మనకు తెలియపరిచాడు. దేవుడు తన శత్రువులను ప్రేమిస్తున్నాడు అని. యోనాకున్నటువంటి సహజమైనటువంటి విషయమే మనలో కూడా ఉంటుంది. మనలో కూడా మనం భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసులుగా చర్చకు వెళ్తున్నాం, లేదా ఇతర కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ మధ్యనే మారినవాడు, ఈ మధ్యనే వచ్చినవాడు, లేదా ఇప్పుడు మారినవాడు, లేదా దుర్మార్గుడు, లేదా దుష్టుడు, పాపంతో నలిగినవాడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమించి అతనికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. మనకన్నా అతను బాగున్నాడు, దుర్మార్గులే బాగున్నారు. ఇలా యోనాకున్న సహజమైనటువంటి రీతిలోనే మనము కూడా ఆలోచిస్తున్నాం. ఈ వింత కథ, ఈ విచిత్రమైన దేవుని యొక్క చరిత్ర, దేవుని ప్రేమ యొక్క విశాలత గురించి, దేవుని వార్త గురించి సందేశంగా మనకివ్వబడింది. యోనా గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విషయం అది. సో ఇది యోనా గ్రంథంలో ఉన్నటువంటి సారాంశము. యోనా కథనం ద్వారా, చరిత్ర ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడా. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా కూడా వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసాలకు కానీ, మా పరిచర్యలకు కానీ సహాయం చెయ్యాలి, మీ సహకారాన్ని, విలువైన కానుకలను పంపించాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. వాటి ద్వారా మీ కానుకలు పంపించండి, సహాయం చేయండి. మాతో పాటు పాలిభాగస్తులుగా ఉండండి. మనం బైబిల్లో యోనా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోనా గ్రంథం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా యోనా చరిత్రనంతా కూడా ఇదే ఒకే ఒక వీడియోలో అందించడం జరిగింది. యోనా గ్రంథం యొక్క సారాంశము, యోనాకున్నటువంటి 4 విషయాలు, అలాగే అద్భుతమైన రీతిలో కూడా చేప కడుపులో ప్రార్థన, చేప కడుపులో సిద్ధపాటు, నినివే పట్టణస్థుల రక్షణ వార్త, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలుగా యోనా గ్రంథంలో మనకు చిత్రీకరించబడ్డాయి. అవన్నీ దేవుడు మనం తెలుసుకోవడానికి, మనం తెలుసుకోవాలనే చరిత్రను రాయించాడు. మనకు విలువలు నేర్పడానికి, దేవుని యొక్క ప్రేమ వాత్సల్యత ఎలా ఉంటుందో తెలపడానికి ఇది ఎగ్జాంపుల్. ఎంత కఠినవారైన, దుర్మార్గులైన, దోషులైన దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకుంటే, దేవుని దగ్గరకు మరల వస్తే, పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే దేవుడు ఎలా చేరదీసుకుంటాడు, ఎలా ప్రేమిస్తాడు. ఎంత స్వార్థం వచ్చినా, ఎవరు అడ్డు వచ్చినా వద్దన్నా కూడా, వద్దన్న ప్రవక్తను కూడా కాదని రక్షించిన విషయాన్ని దేవుడు నీతో పంచుకుంటున్నాడు. యోనా గ్రంథం ద్వారా మనతో పంచుకుంటున్నాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క వాత్సల్యత మనపై ఉంటుంది. అందుకే దేవుడిచ్చే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. నినివే పట్టణస్థుల అవకాశాన్ని వినియోగించుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు, రక్షణలోకి వచ్చారు. మనము కూడా దేవుడిచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఆ అవకాశం కోల్పోతే మరలా మనం ఏమైపోతామో తెలియదు. దేవుడు తన ప్రేమ వాత్సల్యముతో తనవారిగా చూసుకుంటూ నిత్య నిబంధనలో దేవునితో పాటు అద్భుతమైన రీతిగా దేవుడు వాడుకుంటాడు. సో ఇది యోనా కథనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. ఈ వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రమోట్ కూడా చేయండి. అలాగే మరికొన్ని అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండే బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.